తాజాంశాన్ని చూస్తున్నాం. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, కేబినెట్ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకోనున్నారు? సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం 11 గంటలకి ప్రారంభమవుతుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయనుంది రాష్ట్ర కేబినెట్. అలాగే 47వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి మొత్తం ఆమోదం తెలియజేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 1732 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులతో పాటు రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు 7 సంవత్సరాలకు కొత్తగా భూ కేటాయింపులు చేశారు. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలియజేయనుంది. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం పైన మంత్రులతో సీఎం చంద్రబాబు కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ నౌకాదళ తూర్పు నౌకాదళ కమాండ్ కూడా ఉంది. అలాగే రక్షణ రంగ పరిశ్రమలు, ఇతర కీలకమైనటువంటి ఇన్స్టలేషన్స్ వద్ద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంశాలపై కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకు అభినందనలు కూడా ముఖ్యమంత్రి అలాగే కేబినెట్ మొత్తంగా తెలియజేసే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే మత్స్యకారులకు చేసినటువంటి ఆర్థిక సాయానికి సంబంధించి రాటిఫికేషన్ నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇప్పటికే వారి ఖాతాల్లో కూడా జమ చేసింది. అయితే దానికి సంబంధించినటువంటి రాటిఫికేషన్ నిర్ణయాన్ని కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదించే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ శాఖలో 281 పనుల్ని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ బిల్లులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్ లో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ధన్యవాదాలు ధనుంజయ్.